హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలి. ఈరోజు మన రెసిపీ వచ్చి పావు బాజీ అండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని ఈ గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ప్యాన్ వేడెక్కినాక తగినంత ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ బాగా ఒకటి కోసి, పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి అది వేసి కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేపుకొని, ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేటట్టు వేయించుకొని, ఇది మహారాష్ట్రం స్టైల్ అండి. తర్వాత 2 టమోటాలు బాగా మిక్సర్ పట్టి గ్రేవీగానే వేసుకోవాలండి. మహారాష్ట్రం స్టైలు పావు బాజీ అండి, చాలా బాగుంటుంది. తర్వాత వచ్చి 1 కప్పు వటానండి, గ్రీన్ వటానా, అవి కానీ వేసుకొని బాగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. తర్వాత వచ్చి 1 కప్పు నిండా కాలీఫ్లవరు, తర్వాత 1 కప్పు నిండా క్యారెట్, అన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ 1 కప్పు నిండా సన్నగా తరిగిన సిమ్లా మిర్చి, 1 కప్పు నిండా బంగాళదుంపలు, తర్వాత 1/2 స్పూను పసుపు, 1 స్పూను 2 స్పూన్లు కారం అండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. 1 స్పూను కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండి, కలర్ కోసము. అంటే కలర్ కాదు, ఫుడ్ కలర్ కాదు, మామూలు కలర్ కారము. తర్వాత కొంచెం 1 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలండి. మూత పెట్టేసి ఇంకా మళ్ళీ కలుపుకొని తగినంత మనకు రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఆ తర్వాత మళ్ళీ బాగా కలుపుకొని ఒక 10-20 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలండి. బాయిల్ అయ్యేటట్టు ఉడికించుకొని, తర్వాత మనం మ్యాష్ చేసుకుంటాం చూడు, దాంతో బాగా మ్యాష్ చేసుకొని కొంచెం బటరు వేసుకుంటే బాగుంటుందండి. అందులో ఒక 2 స్పూన్లు పావు బాజీ మసాలా వేసుకోవాలి. వేసుకొని ఆ తర్వాత బటరు వేసుకొని ఒక ఫ్యాన్ పెట్టుకొని పక్కన బటర్ వేసుకొని బాగా పావులు కాల్చుకోవాలండి, గోల్డ్ కలర్ వచ్చేటట్టు. ఓకే ఫ్రెండ్స్, మన లాస్ట్ పావు బాజీ మసాలా రెడీ అయిపోయింది. అలాగే చూసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరిచి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. నమస్తే.